ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మన టాపిక్ ధనుష్ నటించిన జాబిలమ్మ నీకు అంత కోపమా ఓటీటీలో రిలీజ్ అని చూసేయండి. సినిమా బాగుంది. అసలు ధనుష్ గురించి చెప్పాలంటే మల్టీ టాలెంటెడ్ సింగర్. పాటలు మాస్టారు మాస్టారు అతనే రాశాడు పాట, అతనే పాడాడు. సో మంచి హిట్లు ఉన్నాయి నాకు, మంచి టాలెంటెడ్ వాయిస్ తీసుకోవాలి తెలిసిందే. సో రాయన్ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకొని మంచి హిట్ సాధించాడు. సో ఇప్పుడేమో జాబిలమ్మ నీకు అంత కోపమా. అసలు ఫాస్ట్గా 6 మంత్లో ఒక 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నెక్స్ట్ లెవెల్. అటు యాక్టర్గా ఇప్పుడు తెలుగులో వస్తున్న నాగార్జున సినిమా, శేఖర్ కమల డైరెక్షన్లో వస్తున్న కుబేర మూవీ. సో ఆ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అందులో రష్మిక మందన్న, చావా, సికిందర్, పుష్ప 2, ఇప్పుడు వస్తున్న కుబేర, ఇవన్నిట్లలో రష్మిక మందన్నే. సో అండ్ ప్రభాస్ తెలిసిందే, ఇటు రాజాసాబ్, అటు సలార్ 2, ఇవన్నీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సో ఇప్పుడు ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకు తెలిసిందే, హనురావు డైరెక్షన్లో వస్తున్న సీతారామ బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు వస్తున్న సినిమా ఫౌజీ. సో ఇందులో ఇమ్మాన్యుల్ ఫస్ట్ హీరోయిన్, కానీ సెకండ్ హీరోయిన్గా దిశా పటన్. ఆల్రెడీ కల్కిలో దిశా పటన్ నడిచింది. సో ఈ నెక్స్ట్ వచ్చే సినిమాలో కూడా ప్రభాస్ దీపిక పడుకోండి సెకండ్ హీరోయిన్గా వస్తుంది. సో మరి చూడాలి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే చెప్పన్నా, అల్లు అర్జున్ పుష్ప బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ ఇండియా, దాదాపు 1810 కోట్లు వసూలు చేసింది. కానీ ఇప్పుడు వచ్చిన అప్డేట్ షాక్ ఇచ్చింది. ఎందుకంటే అల్లు అర్జున్ పేరు మార్చుకుంటున్నాడు. ఈ షాకింగ్ ఉందా? సో న్యూమరాలజీ ప్రకారం 2025లో సో ఇప్పటి నుండి సినిమాలకు ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది. సో పేరు మార్చుకుంటే ఫ్యూచర్లో బ్లాక్ బస్టర్ సినిమా ఉంటాయి. సో బ్లాక్ బస్టర్ సినిమా హిట్ అవుతాయి. పేరు మార్చుకుందంటే దాని ప్రకారం పేరు మార్చుకోవడానికి సిద్ధండు అల్లు అర్జున్లో యూఎన్. సో అక్కడ నా కోసం చూస్తున్నారు. మరి చూడాలి, ఏప్రిల్ 9న లేదా ఏప్రిల్ 6న అనౌన్స్మెంట్ వస్తాడు అల్లు అర్జున్ పేరు మార్చుకున్నట్టు. ఎందుకంటే అల్లు నెక్స్ట్ ప్రాజెక్ట్ అట్లీతో ఉంది, ఆ తర్వాత త్రివిక్రమ్తో ఉన్నది. సో మరి ఈ జాతకం మనకు కలిసి తెలియదు, చూడాలి. సో ఇది మాత్రం బిగ్ అప్డేట్. సో స్టార్ ఇప్పుడు ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ కాబట్టి అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మారింది. మరి చూడాలి అది ఏంటో అప్డేట్. సో ఇది ఈరోజు జాబిలమ్మ నీకు అంత కోపమా ధనుష్ది ఓటీటీలో వచ్చింది. ఈ దిశా పటాని సెకండ్ హీరోయిన్గా ఫౌజీలో, అండ్ అల్లు అర్జున్ పేరు మార్చుకుంటున్నాడు. సో ఇది గైస్ ఈ 3 అప్డేట్స్. సో ఈ ఛానల్కి వచ్చిన వాళ్ళు, కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. జై హింద్.